నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కలిసి ఉంటే కలదు బలం. నిన్నటి వరకు డి అంటే డి అన్న వరంగల్ కాంగ్రెస్ నేతల నోట ఇప్పుడు ఇదే ఐక్యతా రాగం. నిన్న మొన్నటి వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఇష్టపడిన నాయకులు, ఒకరిపై ఒకరు ఆదిత్య పోరుతో హైకమాండ్ కు చెమటలు పట్టించిన లీడర్లు ఇప్పుడు ఒక్కసారిగా మేమంతా ఒకే కుటుంబం అంటూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. కడుపులో కత్తులున్నా పైకి ఆత్మీయ పలకరింపులు, కెమెరా ఫ్రేమ్ కి సరిపడా చిరునవ్వులు చిందిస్తూ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో టీ పార్టీ, హనుమకొండలో డిన్నర్ డిబేట్, తాజాగా ఒకే వేదికపై పరస్పర ప్రశంసల వర్షం. అసలు ఓరుగల్లు కాంగ్రెస్ నేతల్లో ఈ ఆకస్మిక మార్పు వెనుక ఉన్న అసలు స్కెచ్ ఏంటి? ఇది అధిష్టానం ఇచ్చిన ముట్టికాయల ప్రభావమా, లేక త్వరలో రాబోయే గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కోసమా? హాట్ సీట్ కోసమే నేతలు ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ పాలిటిక్స్ లో వరంగల్ కాంగ్రెస్ నేతల రూటే సపరేట్. ఇక్కడ ఉప్పు నిప్పుగా ఉంటూ రాజకీయాన్ని హీట్ ఎక్కించడం, ధిక్కార స్వరంతో వార్తల్లో నిలవడం ఇక్కడి నేతల స్పెషాలిటీ. నిన్నటి వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడిన నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు, ఆధిపత్య పోరుతో వారు ప్రదర్శనలతో హైకమాండ్ కు హై వోల్టేజ్ పాలిటిక్స్ చూపించారు. జిల్లా కాంగ్రెస్ లో ఏ ఇద్దరు నేతలకు పడేది కాదు. క్యాడర్ సైతం ఎవరికి వారే అన్నట్లుగా విడిపోయింది. ఇటీవల జరిగిన మేడారం జాతర సాక్షిగా జరిగిన మంత్రుల కోల్డ్ వార్, జాతరకి ఒక్కరోజు ముందు సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే తప్ప సద్దు మనగలేదు. అటువంటిది ఇప్పుడు ఒక్కసారిగా వరంగల్ నేతలంతా తామంతా ఒక్కటే, మేమంతా ఒకే కుటుంబం అంటూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. గ్రూపులు లేవు, గ్రూప్ రాజకీయాలు లేవు. కాంగ్రెస్ సైనికుల్లా పనిచేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ ఫలాలు అందిస్తామంటూ ప్రసంగాలు ఇచ్చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓరుగల్లు కాంగ్రెస్ లో మూడు ముక్కలాట స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు సీనియర్ మంత్రి కొండా సురేఖ వర్గం, మరోవైపు ఇతర పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ నుంచి వచ్చిన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేల వర్గం. ఇంకోవైపు పార్టీని నమ్ముకున్న ఓల్డ్ కాంగ్రెస్ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వార్. ఈ ముఠా రాజకీయాలు జిల్లాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ను దెబ్బతీసేలా మారాయన్న ఆందోళన వ్యూహకర్తల్లో వ్యక్తమైంది. కొండా దంపతుల ఏకపక్ష తీరుపై ఒక దశలో జిల్లా నేతలంతా తిరుగుబాటు జెండా ఎగరేశారు. కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, సింగాపురం నాగరాజు, ఎర్రబల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకమాండ్ కి తాము కావాలా, వాళ్ళు కావాలా అంటూ అల్టిమేటం ఇచ్చినంత పని చేశారు. ఇక వీరిద్దరిది ఒకదారైతే నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవ్ రెడ్డిది మరో దారి అన్నట్లుగా సాగింది. నాయకుల మధ్య ఈ కోల్డ్ వార్ కారణంగా అటు అనుచరులు, ఇటు క్యాడర్ నిత్యం విధుల్లో యుద్ధం చేసుకునే పరిస్థితి ఓరుగల్లులో కనిపించింది. కట్ చేస్తే నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న నాయకులు ఒక్కసారిగా మారిపోయారు. ఐక్యతా రాగం ఆలపిస్తూ అందరినీ షాక్ కి గురి చేశారు. మీరా మేమా అంటూ సవాళ్లు విసురుకున్న కడియం, రేవూరి, గండ్రా, నాయిని, నాగరాజు లాంటి నేతలంతా హైదరాబాద్ లోని సిఎల్పి కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మంత్రి కొండా సురేఖ పక్కనే కూర్చొని నవ్వులు పువ్వులు పూయిస్తూ తేనీటి విందు ఆరగించారు. కెమెరాల ముందు మేమంతా ఒక్కటే అని కలరింగ్ ఇచ్చేలా వీడియోలు రిలీజ్ చేసి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్ లోనే కాదు, ఈ ఐక్యతా ప్రదర్శన వరంగల్ గడ్డకు షిఫ్ట్ అయింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా డిన్నర్ డిబేట్ నిర్వహించారు. గత 2.5 ఏళ్లలో ఎమ్మెల్యే నాయిని నివాసానికి కొండా సురేఖ రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ డిన్నర్ పాలిటిక్స్ మరింత ఆసక్తి రేపింది. కాంగ్రెస్ అనేది ఓ పెద్ద కుటుంబం, ఇక్కడ కలహాలు కామన్, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అంతా ఒక్కటే అంటూ కొండా సురేఖ, నాయిని, నాగరాజ్ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. హైదరాబాద్ లో టీ పార్టీ, హనుమకొండలో డిన్నర్ డిబేట్ ముగియగానే రాజ్యసభ సభ్యుడు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సన్మాన సభలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయి. శత్రువులంతా మిత్రులై ఒకే వేదిక పైకి వచ్చారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో పాటు కడియం, రేవూరి, నాయిని, నాగరాజు, గండ్రతో సహా జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరిపై ఒకరు పోటీ పడి ప్రశంసలు గుప్పించుకున్నారు. నిన్నటి వరకు తిట్టుకున్న నోళ్లతోనే నేడు పొగడతల వర్షం కురిపించడం చూసి కాంగ్రెస్ క్యాడరే అవాకైంది. అయితే ఈ ఆకస్మిక ఐక్యత వెనుక, ఈ నవ్వుల వెనుక అసలు కథ వేరే ఉందనే చర్చ నడుస్తుంది. త్వరలోనే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ రాజకీయాలు నడిపితే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. హైకమాండ్ నుంచి గట్టిగా మొట్టికాయలు పడడంతోనే ఇష్టమున్నా లేకపోయినా అంతా ఒకటే అని చూపించుకోవడానికి మీడియా ముందు ఇలా కలిసి నడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ ఐక్యత వెనుక కేవలం హైకమాండ్ భయమే కాదు, గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేయడమే ప్రధాన కారణం. గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు జిల్లా నేతలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. తానే పీఠం ఎక్కాలని ఒకరు, తన కుటుంబ సభ్యుల కోసం మరొకరు, తన సతీమణికి
మేయర్ టికెట్ దక్కించుకోవాలని ఇంకొకరు ఆశలు పెట్టుకున్నారు. రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ వర్గానికి సీటు రావాలన్నా, మేయర్ పీఠం దక్కాలన్నా అందరినీ కలుపుకుపోక తప్పని పరిస్థితి. అందుకే ఈ ఆర్టిఫిషియల్ పలకరింపులు, ఇన్స్టెంట్ నవ్వులు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా వరంగల్ కాంగ్రెస్ నేతల ఆస్కార్ స్థాయి అభినయం ప్రస్తుతానికైతే రాజకీయాలనైతే రక్తి కట్టిస్తుంది. మరి గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నాటికి ఈ ఐక్యత రాగం ఇలాగే స్ట్రాంగ్ గా సాగుతుందా, లేక టికెట్ల పంపకాల సమయానికి ఈ ఆర్టిఫిషియల్ నవ్వులు పటాపంచలై మళ్ళీ పాత కత్తులు బయటకు వస్తాయా అనేది చూడాలి. దీనిపై ఓరుగల్ కాంగ్రెస్ క్యాడర్ లో ఎలాంటి చర్చ జరుగుతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.